హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామనమాల. అందరూ బాగున్నారా? చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా లాస్ట్ ఎపిసోడ్ చాలా సక్సెస్ చేశారు, అందుకోసం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక మనం లేట్ చేయకుండా మనం మారదాం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ మనం మారదాం సెగ్మెంట్ ఏంటి అని కొత్తగా మీరు అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, మనం ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ లైఫ్ మోటివేషన్ గురించి ఒక సెగ్మెంట్ పెట్టుకున్నాం కదా, దానికి ఏదైనా పేరు పెడితే బాగుంటుందని నాకు చాలామంది పర్సనల్గా సూచించారు. సో నేను ఈ మనం మారదాం టైటిల్ అయితే బాగుంటుంది అనిపించింది. మీకు ఈ టైటిల్ నచ్చిందా నచ్చలేదా ఏదైంది ఈ కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ ఇంతకన్నా మంచి టైటిల్ మీకు ఏదైనా తడితే కూడా మీ కామెంట్స్లో చెప్పండి, వీలైతే ఆ టైటిల్ కూడా మారుద్దాం. ఇక అన్నట్లు మీకు మోటివేషన్ ఇస్తున్నాను, నాకు కాసంత మోటివేషన్ కావాలి కదా ఫ్రెండ్స్. సో నాకు పెద్దగా ఏం అవసరం లేదు. మీరు చేసే లైకులు, అదేవిధంగా మీరు చేసే షేర్సు, మీరు ఇప్పించే సబ్స్క్రిప్షన్స్, ఇవే నాకు చాలా పెద్ద మోటివేషన్. మీరు అలాంటి చిన్న సాయం చేసి పెడితే నేను కూడా రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు చేసి పోస్ట్ చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఇక మనం మారదాం సెగ్మెంట్లోకి వెళదాం. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ మాటలు ఒక యూత్కు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవారు, మగవారు అందరికీ ఉపయోగపడే మాటలు. చాలా శ్రద్ధగా వినండి. మనలో చాలామంది, అంటే 99% మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నాం, అది ఇతరులపై ఆధారపడటం. ఎస్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఇతరుల మీద ఆధారపడే అలవాటు చేసుకున్నారు. దయచేసి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్సో, బంధువులో, కుటుంబ సభ్యులో, లేదు మన సబార్డినేట్స్, మన కింద పనిచేసే వాళ్ళు, లేదంటే మన పై అధికారులు, లేదంటే మన పిల్లలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, లేదంటే ఆఖరికి దేవుడిపైన, ఇలా ఎవరిపైనో ఒకరిపైన మనం ఆధారపడుతున్నాం. మనము ఈ తప్పును చేయకుండా ఉండడానికి వీలైనంతగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ లిస్టులో మీ పేరు లేదని మీకు అనిపిస్తే మాత్రం మీకు నా అభినందనలు. ఎందుకంటే సర్వసాధారణంగా ఎవరిపైన ఆధారపడకుండా ఎవరు ఉండరు. మనందరం కలిస్తే సమాజం, ఒకరికొకరు తోడు నీడగా ఐకమత్యంగా ఉండాల్సిందే. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. తోడుగా ఉండండి, కానీ ఆధారపడి ఉండకండి. రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. పరస్పరం సాయం చేసుకోవడం వేరు, పక్కవారిపై ఆధారపడడం వేరు. నేను చెప్పేది ఈ పక్కవారిపై ఆధారపడే వాళ్ళ గురించి. సో ఈ మనం స్వంతంగా చేసుకోగలిగే పనికి కూడా ఇతరులపై ఆధారపడడం వల్లనే ఇక్కడ సమస్య. నాకు తెలిసి దీనికి 3 కారణాలు ఉంటాయి ఇలా పక్కవారిపై ఆధారపడడానికి. 1, కాన్ఫిడెంట్ లేకపోవడం. 2, బద్ధకం వల్ల. 3, మన పని మనం చేసుకోగలిగిన ఈగో వల్ల. నా పని చేయడానికి అతను ఉన్నప్పుడు నేనెందుకు చేసుకోవాలి? సో సహజంగా ఈ 3 కారణాలే ఉంటాయి. మొదటి పాయింట్ విషయానికి వస్తే, మన మెదడు పనిచేసే సామర్థ్యంలో చాలా తక్కువ శాతం మాత్రమే మనం వాడుతున్నమాట. అంటే మనం చాలా విషయాలను అర్థం చేసుకోగలం, విశ్లేషించుకోగలం, స్మార్ట్గా ఆలోచించి వాటిని అప్లై కూడా చేయగలుగుతాం కొన్ని టెక్నిక్స్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పని నాకు చేత కాదు, ఎందుకంటే ఆ పని నాకు అర్థం కావటం లేదు. మీరు అసలు ఆ పని చేయడం ప్రారంభిస్తేనే కదా ఆ పని నిజంగా కష్టమో కాదో తెలిసేది. కానీ మన మీద కాన్ఫిడెంట్ మనకు లేకపోవడం వల్ల మనం ప్రతి పనిని, చాలా పనులని, మనకు తెలియని విషయాల్ని మనకు చేతకాని విషయాలుగా మనం భావిస్తున్నాం. ఇక్కడే అసలు సమస్య. ఉదాహరణకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువగా పెరిగి ఒక 5-6 ఏళ్ళు అయింది. అంతకుముందు నుంచే స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్లు వచ్చాయి. చాలామంది ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడు బిల్లులు కట్టాలన్నా, ఏ పని చేయాలన్నా, పేమెంట్ చేయాలన్నా, ఆన్లైన్ క్లాసులైనా సరే స్మార్ట్ ఫోన్ కంపల్సరీ, మ్యాండేటరీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ కొందరికి స్మార్ట్ ఫోన్ వాడకం రాదు. ఏమో ఈ స్మార్ట్ ఫోన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చాలామంది అంటుంటారు. అది అర్థం కాకపోవడం కాదు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం లేదు అన్నది నిజం. సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో చాలామంది ల్యాండ్లైన్ల నుంచి సెల్ ఫోన్లకు మారడానికి జంకారు. కానీ ఆ తర్వాత ల్యాండ్లైన్ వెళ్ళిపోయాయి, ఈ సెల్ ఫోన్లు వాడకం తప్పనిసరి అయిపోయింది. అదేవిధంగా మీరు ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని మీరు వాడడం నేర్చుకోకపోతే భవిష్యత్తులో మరింత టెక్నాలజీ మారిపోయిన తర్వాత అది ఇంకా అర్థం కాకుండా పోతుంది. అప్పుడు ఇంకా ఇబ్బంది వస్తాయి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితం గడిచే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో మీరు స్మార్ట్ ఫోన్ వాడకం కోసం ఇతరుల మీద ఆధారపడడం కాకుండా దాన్ని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి.
ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ దీనికి కూడా నేను ఒక టెక్నిక్ చెప్తాను. మీరు స్మార్ట్ ఫోన్ వాడడం ఈజీ కావాలి అనుకుంటే ఇప్పటి స్మార్ట్ ఫోన్ కాకుండా ఒక 3-4 ఇయర్స్ కిందటి స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఫీచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం సులభం. ఎప్పుడైతే ఆ ఫీచర్స్ మీకు అర్థమవుతాయో ఇప్పటి స్మార్ట్ ఫోన్లను అప్పుడు మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా ఇవి ఈజీగా అర్థం కావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రాని వాళ్ళని అవమానించటం లేదు ఫ్రెండ్స్. మీరు ఈ పని చేయగలరు అని మీకు చెప్తున్నాను. జస్ట్ మీరు ఇది ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సాధ్యమే అని నేను అంటున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కష్టంగా భావించిన పనులు ఏవైనా సరే స్మార్ట్ ఫోన్తో సహా వీటన్నిటికీ కూడా ఈ టెక్నిక్లు అప్లై చేయండి. ఆ రిజల్ట్ ఏందో మీరే చూస్తారు కదా. సో మనం ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతున్నామంటే మీలో ఆత్మవిశ్వాసం తగ్గిందేమో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయేమో మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. ఇతరులు చేయగలిగిన అదే పనిని మీరెందుకు చేయలేరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ విధంగానే ప్రయత్నం చేయకుండానే నేను ఆ పని చేయలేనని మీరు ఫీల్ అయితే మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్లే. మీరు ఆ పని మాత్రం ఎప్పుడూ చేయకండి. ఇతరులపై ఆధారపడితే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మీరు చులకనయ్యే అవకాశం ఉంది. మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఇది ఆర్థికంగానో సామాజికంగానో నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోనే పేమెంట్లు అవుతున్నాయి ఉదాహరణకు. సో ఈ పేమెంట్ల విషయం ఆలోచించినా సరే మీరు ఇతరులతో సహాయంతో మీ ఫోన్లోని పేమెంట్ని ఇతరులకు పంపించడానికి ప్రయత్నించినప్పుడు మీకు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. సో మీరు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మీరు సమస్య నుంచి దూరం పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ సమస్య మరింత జటిలంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ సమస్యను ఫేస్ చేయండి. అప్పుడు మీకు ఆ సమస్య చిన్నదైపోతుంది. లేదు ఆ పనిని మీరు తరచుగా చేయడము, ఆ పని గురించి మరింత తెలుసుకోవడము చేయండి. అప్పుడు ఆ సమస్య చిన్నదైపోతుంది. సో మీ సమస్యను పరిష్కరించగలిగే హీరోయిజాన్ని మీరు ఎవరికో ఇవ్వడం కంటే మీకై మీరు ఆ హీరోయిజాన్ని ఇచ్చుకోండి. అది ఎంత బాగుంటుందో చూడండి. ఫ్రెండ్స్, ఇక మన సమస్యకు మన పరిష్కారం అనే సెగ్మెంట్లోకి వచ్చేద్దాం. మనం ఇదివరకే అనుకున్నట్టు ఉదాహరణకు ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ను తీసుకొని ఆ బిజినెస్ను ప్రారంభించడానికి అంత గ్రౌండ్ తయారు చేసుకొని బిజినెస్లోకి దిగాం అనుకుందాం. ఇంకేముంది, వ్యాపారం ప్రారంభించేశాం, ఇక సెటిల్ అయిపోయినట్టే అనుకుంటున్నారా? కాదండి, అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఇక్కడి నుంచి మన అసలు జీవితం ప్రారంభమైంది, వ్యాపార జీవితం. ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఆరంభశూరులు, అంటే చాలా రెట్టించిన ఉత్సాహంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, లేదంటే ఏదైనా పని చేయడం ప్రారంభిస్తారు. కానీ అది కేవలం ఒక వారమో ఒక నెలలో, మహా అయితే 6 నెలలు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పోతుంది. వ్యాపారం నడవడం సంగతి ఏమో కానీ వీళ్ళకే బిజినెస్ బోర్ కొట్టడం ప్రారంభిస్తుంది. బిజినెస్లో ఏం లాభాలు కనిపించవు. అబ్బా ఈ బిజినెస్ ఎందుకు వచ్చాను, ఈ బిజినెస్ ఎందుకు పెట్టాను, ఆ చుట్టూ ఉన్న బిజినెస్లు అందంగా కనిపిస్తుంటాయి, నేను కూడా ఆ బిజినెస్ పెడితేనే బాగుండేదేమో అనే ఫీలింగ్ వచ్చేసి ఉన్న బిజినెస్ మీద దృష్టి కేంద్రీకరించడం తగ్గిపోతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే దెబ్బతింటుందో అది బిజినెస్పై ప్రభావం చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, మన ఉన్న బిజినెస్ మీద శ్రద్ధ తగ్గి వేరే ఇతర బిజినెస్ల వైపు మనం ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతామో అది ఖచ్చితంగా మనపై ప్రభావం చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ చేయడం కూడా మనదే బాధ్యత. ఈ విషయం తెలుసుకోండి. మనం స్టార్ట్ చేసిన బిజినెస్ను సక్సెస్ చేసే బాధ్యత కూడా మనదే. మనకెవరు కూడా సపోర్ట్ రారు. మనం ఎప్పుడైనా స్టెప్ వేసిన తర్వాత అది రాంగ్ స్టెప్పా రైట్ స్టెప్పా అని అప్పుడు ఆలోచించకూడదు. మీరు స్టెప్ వేయకముందే ఆలోచించండి. వేశారు, ఇప్పుడు ఆ బిజినెస్ను కాపాడుకోవడం మీ బాధ్యత. ఎస్, ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ బిజినెస్ గురించి ఇట్లా మీరు శ్రద్ధ తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి అంటే మెయిన్గా మీకు బద్ధకం పెరిగిపోవచ్చు, 1. లేదు 2, మీకు లాభాలు రావడం ఇంకా ప్రారంభం కాకపోయి ఉండొచ్చు. కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక అవి అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు అంటే ఇతర కారణాలు వేరే విషయాల మీద దృష్టి కేంద్రీకరించాల్సి రావడము, ఇంకేదో ఇతర కారణాలు. మెయిన్గా మాత్రం ఈ 2 కారణాలు. ఎప్పుడైతే మీ బిజినెస్లో లాభం తక్కువగా ఉందని లేదంటే బిజినెస్ బోర్ కొడుతుందని మీరు భావిస్తున్నారో మీరు కొత్త బిజినెస్కు డైవర్ట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నించొద్దు. అది చాలా పెద్ద తప్పు. మీరు ఉన్న బిజినెస్ను సక్సెస్ చేయడానికి మీరు చేయాల్సిన పనులు మీరు శక్తి మేర ప్రయత్నించండి. ఏంటంటే బిజినెస్లో అంటే ఉన్న బిజినెస్ మీకు బోర్ కొడుతున్నప్పుడు ఆ బిజినెస్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. కొంచెం కొత్త ట్రెండింగ్, నేను ఇదివరకు కూడా చెప్పా, ట్రెండింగ్కు తగ్గట్టుగా ఆలోచించండి.
మీ బిజినెస్ అంటే వినియోగదారులు మీ దగ్గరికి రాకపోతే వినియోగదారులకు దగ్గరికి మీ బిజినెస్ని ఎలా తీసుకెళ్లాలో ప్రయత్నించండి. దానికి మీ సరికొత్త ఐడియాలని ఆలోచించండి, వాటిని జోడించండి. అప్పుడు మీకు వచ్చే ఐడియాలను ఇంప్లిమెంట్ చేస్తూ పోతే వినియోగదారులకు చేరువ కావడం సాధ్యమవుతుంది. ఇంకోటి, నేను వినియోగదారులకు చేరుకోవడం అంటే ఏదో తోపుడు బండి మీద తీసుకెళ్ళి సామాన్లు అమ్ముకోమని నేను చెప్పట్లేదు, ప్రోడక్ట్లు అమ్ముకోమని నేను చెప్పట్లేదు. నేను అనేది వాళ్లకు మీ బిజినెస్ను రీచ్ చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆన్లైన్లో మార్కెటింగ్ అనేది చాలా బాగా నడుస్తుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీ ప్రొడక్ట్స్ను ఆన్లైన్లో అమ్మడానికి ప్రయత్నం చేయండి. దానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు వాటిని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఈ విషయం మీద అవగాహన లేదు. మీరు అవగాహన పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్న బిజినెస్ను మీద నుంచి డైవర్ట్ అయ్యి కొత్త బిజినెస్కి వెళ్ళినా మీ ఈ ఆలోచన విధానంతో కొత్త బిజినెస్లో కూడా సక్సెస్ కాలేరు. ఇది వాస్తవం. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీకు బోర్ కొడుతోంది ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ బిజినెస్ని సరికొత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? అంటే మీరు బిజీగా ఉండడానికి ప్రయత్నించాలి. ముందు బిజీగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, మీ బిజినెస్ కోసము కొత్త కొత్త ఆలోచనల కోసం మళ్ళీ ఒక సర్వే లాంటిది. అంటే ఎలా చేయాలి? మీరు ఇదే బిజినెస్ చేస్తున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా వాళ్ళు సలహాలు ఇస్తారు. లేదు, మీ ఏరియాలోనే మీరు పోటీగా భావించే వ్యాపారస్తులు మీకు సలహాలు ఇవ్వడం లేదు, మీ ఏరియా కాకుండా మీకు దూరంగా ఉన్న వేరే ప్రాంతాల్లో ఇదే బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో కలవండి. ఇది బిజినెస్ వాళ్ళు ఎలా చేస్తున్నారో పరిశీలించండి. ఆ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటిని మీరు ఫాలో కాండి. ఎందుకంటే ఆ టెక్నిక్స్ను ఫాలో కాకుండా వాళ్ళు కూడా సక్సెస్ కారు కదా. మీరు వాటిని కూడా ఫాలో కాండి. అప్పుడు కానీ మీకు ఆ బిజినెస్ ఎలా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టినేని బిగ పట్టవాలని అన్నట్టుగా ఉన్న వ్యాపారాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో మీరు ఆలోచించడానికి, పరిశీలించడానికి, విశ్లేషించడానికి మీకై మీరు సమయం ఇచ్చుకోండి. ఇక ప్రపంచం నుంచి నేర్చుకుందాం అనే సెగ్మెంట్లోకి వచ్చేద్దాం. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది మోటివేషన్కి అనర్హం. అది ఒక ప్రపంచంలో ఉన్న ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక సినిమా కానీ, ఒక సినిమా పాట కానీ. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఒక సినిమా పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. అది భీమ్లా నాయక్ సినిమాలోని లాలా భీమ్లా పాటను మీరంతా విన్నారు కదా. విన్న వాళ్ళంతా ఒక లైక్ ఇచ్చుకోండి. అయితే ఆ పాట చాలా బాగా నచ్చింది నాకు. ఆ పాటలోని కొన్ని లైన్లు కూడా నాకు బాగా నచ్చినాయి. ఏంటంటే, 10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు, పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు లాలా భీమ్లా, ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు, ఎదురొచ్చిన పహిల్వాన్ని పైకి పైకి ఈసిరినాడు లాలా భీమ్లా. ఈ పాటలోని ఈ చరణాలు మీకు అర్థమయ్యే ఉంటాయి సర్వసాధారణంగా. అయినా సరే మళ్ళీ వాటికి నేను అర్థం చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను, మీరు ఏమనుకోవద్దు. 1, 10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు అంటే శ్రీకృష్ణుడి కాళీయ మర్దన సన్నివేశం అది. అంటే కాళింది మడుగులో కాళీయుడనే సర్పం ఉండి అందరిని ఇబ్బంది పెడుతుంటే శ్రీకృష్ణుడు దాని పడగల మీదకెక్కి తాండవం చేసి, అంటే నాట్యం చేసి దాని గర్వాన్ని అణచివేస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ కాళీయుడు అనే మహాసర్పము మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది. లేదంటే మనకంటే మన శత్రువు, బలవంతుడైన శత్రువు అని అనుకుందాం. మనకు వచ్చిన పెద్ద సమస్యనో లేదంటే బలవంతుడైన మన శత్రువు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? 10 పడగల పాము పైన పాదమెట్టిన సామిలాగా, అంటే మనం కూడా ఆ సమస్య ఏదైతే వాటి పడగల మీదకి ఎక్కి శ్రీకృష్ణుడు తాండవం చేసిండో ఆ సమస్య మీదకెక్కి మనం స్వారీ చేయాలి. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఆ సమస్య మీదకెక్కి స్వారీ చేయాలి. అంటే సమస్య నుంచి పారిపోవద్దు, సమస్యను ఫేస్ చేయాలి. ఫేస్ చేసి దాని మీదకెక్కి స్వారీ చేయాలి. చేస్తే ఏమవుతుంది? గుర్రం కూడా, అంటే మనం కరెక్ట్గా ఒక మొండి గుర్రాన్ని కూడా ఎలాగైతే వశపరుచుకొని స్వారీ చేస్తామో ఆ సమస్యను కూడా మనం దాని మీద పట్టు సాధించుకుంటామని ఇక్కడ అర్థం. పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు లాలా భీమ్లా అంటే, పిడుగులు వచ్చి నెత్తి మీద కొండగొడుగును ఎత్తడం అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం. అర్థమైందిగా ఫ్రెండ్స్? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి భారీ తుఫాన్ల నుంచి, వర్షాల నుంచి, ఇతర ప్రమాదాల నుంచి తన ప్రజల్ని కాపాడుకుంటాడు. అదేవిధంగా మనం కూడా ఎంత కష్టమైనా సరే దాన్ని భరించి
మనల్ని నమ్ముకున్న వారిని, మన ప్రజలను, మన కుటుంబ సభ్యులను, మన వారిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని కూడా ఒక అర్థం. ఇంకొక అర్థం, మన క్యారెక్టర్ని కూడా కాపాడుకోవాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా మన క్యారెక్టర్ని దెబ్బతినకుండా మనం ధైర్యంగా ఉండడం ద్వారా ఆ సమస్యను ఎదుర్కోవాలి. ఆ తుఫాను వంటి పెద్ద పెద్ద సమస్యల్ని, మనకు వచ్చే ఇబ్బందుల్ని కూడా ఇక్కడ ఎదుర్కోవాలని ఈ చరణంలోని అర్థం అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, కొన్ని లైన్ల చరణమే కానీ మనకు ఎంత జీవిత పాఠాన్ని నేర్పుతుందో, మన జీవితంలో మనం ఎంత స్ఫూర్తిని నింపుకోవాలి అంటే కూడా ఒక సినిమా పాట నుంచి కూడా నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో ప్రపంచాన్ని కొత్తగా చూడండి. ఇక నుంచి సినిమాల్ని, సినిమా పాటల్ని కూడా మనకు ఎంత స్ఫూర్తిని ఇస్తాయో మనం తీసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. సో మీరు దాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ ఎపిసోడ్కి ఇంతే ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ విషయాలు మీలో కొద్దో గొప్ప ప్రేరణ కలిగించాయని నేను భావిస్తున్నాను. నేను చెప్పే ఈ వీడియోలు, ఈ కంటెంట్ చూసి కొద్ది మందిలో నిరాశ తొలగిన నా ఈ పరమార్థం ఏదైతే నా ఛానల్ పర్పస్ ఉందో అది నెరవేరినట్లే నేను భావిస్తాను. మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వారిని సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ను కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నా ఇంతకుముందు వీడియోలకు సంబంధించిన లింకులు నేను ఇక్కడ ఐ బటన్లో, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తున్నాను. వాటిని కూడా మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. ఇక ఈ ఎపిసోడ్కి ఇంతే. నేను ఉంటాను. మీ శ్యామ్ అనుమాల.